మిత్రులారా, ఐఎమ్ డాక్టర్ దాసరి చెన్నకేశవులు, ఎంఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడిని. ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ, పేపర్స్లో కానీ లోకేష్ బాబు గురించి ఒక వార్త వస్తూ ఉంది. ఏదంటే పునర్విక అనే పాప, అనంతపురం జిల్లా అనుకుంటా, అనంతపురం కర్నూలు. పునర్విక అనే పాపకి ఏదో ఇంజక్షన్ కావాలి, దాని ఖరీదు 16 కోట్లు. సోషల్ మీడియాలో తల్లిదండ్రులు దాన్ని చెప్పడం, పబ్లిక్ భారీగా స్పందించి దాదాపుగా 10 కోట్ల రూపాయలు పాపని బతికించడం కోసం, పాప భవిష్యత్తు కోసం, పాపకి పునర్జన్మనిద్దాం అని స్పందించి 10 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్ఎస్ఎస్ పాదాభివందనం చేస్తుంది. అయితే లోకేష్ గారు ఏం చెప్పారంటే 10 కోట్ల రూపాయలు కనెక్ట్ అయినాయి అని చెప్పేసి సోషల్ మీడియా చెప్పి లోకేష్ బాబు గారికి ఆ వార్త చెబితే, నేను 6 కోట్ల రూపాయలు నేను పంపిస్తాను, మీరు ఇంకా కంగారు లేదని చెప్పిన వెంటనే ఆ తల్లిదండ్రులు వెంటనే దయచేసి ఇంకెవరో డబ్బులు పంపించద్దు, 10 కోట్ల రూపాయలు వచ్చినాయి, 6 కోట్ల రూపాయలు లోకేష్ బాబు ఇస్తానన్నారు అని చెప్పి పేరెంట్స్ కూడా చాలా స్వచ్ఛందంగా ప్రకటించారు. చాలా గొప్ప విషయం అది. ఇక అక్కడి నుంచి లోకేష్ బాబు 6 కోట్లు ఇచ్చాడు, లోకేష్ బాబు 6 కోట్లు ఇచ్చాడు, లోకేష్ బాబు దానకర్త, ధర్మదాత, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, లక్ష్మణుడు, రావణుని గందరగోళంగా పొగుడుతున్నారు. లోకేష్ బాబు గారికి నిజంగా దాతృత్వం ఉన్నా, దాన గుణం ఉన్నా, వాళ్ళ అమ్మగారు నిర్వహిస్తున్న, వాళ్ళ భార్య నిర్వహిస్తున్న హెరిటేజ్ నుండి, వాళ్ళ లాభాల నుంచి 6 కోట్ల రూపాయలు తీసి కనుక ఇచ్చుంటే ఖచ్చితంగా లోకేష్ బాబుకి ప్రతి చోట మరి ఆ ధర్మదాత అని స్తూపాలు కట్టించి మరి ఆయన మనం పొగడాల్సిందే, అందులో డౌటే లేదు. లోకేష్ బాబు గారి చిత్తశుద్ధి ఉండి ఆయన సొంత ఆస్తిలో నుండి కానీ, వారి సొంత ఆస్తిలో నుండి, వాళ్ళ నాన్నగారి ఆస్తిలో నుంచి, వాళ్ళ తాతగారి ఆస్తిలో నుండో 6 కోట్ల రూపాయలు ఒక ఇళ్ళు అమ్మి కానీ, ఒక పొలమమ్మి కానీ వాళ్ళ కట్టి కనుకున్నట్టయితే ఖచ్చితంగా లోకేష్ బాబు యొక్క దాతృత్వాన్ని మనం అభినందించాల్సిందే. లోకేష్ బాబు గారు 6 కోట్లు ఇచ్చింది ఎవరికి, ఏం డబ్బులు? సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరు చేయించాడు. అవి ఎవరు డబ్బులు? సీఎం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బులు అనుకునేదేమో. లోకేష్ బాబు డబ్బులు కాదు, చంద్రబాబు డబ్బులు కాదు, ఖర్జూరపు నాయుడు డబ్బులు కాదు, భువనాశ్రమ డబ్బులు కాదు, ఇంకొక డబ్బులు కాదు. ఎవరి డబ్బులు అవి? మన రక్తం, మన చెమట, మన శ్రమ దోచుకొని ట్యాక్సుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ అయితే దానిలో నుంచి 6 కోట్ల రూపాయలు ఆయన తీసిచ్చాడు. ఆయన కనుక ఆ ప్రకటన కనుక చెయ్యకపోయి కనుక ఉంటే 6 కోట్ల రూపాయలు ఇంకొక 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పునర్విక తల్లిదండ్రుల ఖాతాలో వేసేవాళ్ళు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అటువంటి జబ్బు ఏ బిడ్డకు వచ్చినా, ఎవరికి వచ్చినా, ఎక్కడొచ్చినా, ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని ఒక్క మాట చెప్పమనండి. ఇప్పటికైనా లోకేష్ బాబుని, ఒక బిడ్డ వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ బిడ్డను కాపాడగలిగాం. వెలుగులోకి రాకుండా పసిబిడ్డలు ఎంతో మంది పెద్ద పెద్ద జబ్బులతోటి కాలం సాలిస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీ బిడ్డలకైతే పుట్టిన వెంటనే చనిపోతారు. వాళ్ళకి ఎందుకు చనిపోయినా కూడా తెలియదు, ఏం జబ్బు వచ్చి కూడా తెలియదు. మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించావు లోకేష్ బాబు గారు? ఆ ఒక్క బిడ్డకేనా ఈ జబ్బు వచ్చింది? మరి పేదవాళ్ళ బిడ్డలు ఎంతమంది గురుట్లో చనిపోతున్నారు, ఎంతమంది 3 ఏళ్లకి గుండెల్లో చిల్లులు పడి చనిపోతున్నారు, ఎంతమంది కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళ సర్వస్వం దోచుకొని ఒక 10 లక్షలు 20 లక్షలు దోచేసుకొని అయిపోయిన డబ్బులు ఏమన్న తర్వాత చచ్చిపడి తీసుకెళ్ళమంటున్నారు. అప్పుడు వెంటిలేట్ల మీద పెట్టి కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీని ఏమైనా ఆపగలిగారా? ఈ 16 కోట్ల రూపాయల ఇంజక్షన్లు అంటే అసలు ఎందుకు 16 కోట్లు అవుతుంది? ఆ ఇంజక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం దృష్టి పెట్టిందా? దొన్నపోతు ఈనింది, దొండ కట్టాయి. 16 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెడతారు? దాని దేంతో తయారు చేస్తే 16 కోట్లు అవుతుంది? ఆలోచించడం లేదా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇంజక్షన్? మాట్లాడా ప్రభుత్వం తోటి, ఎక్కడ తయారవుతుంది ఆ సంస్థ మాట్లాడండి. ఎన్ని ఇంజక్షన్లు కావాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెప్పించండి. ప్రతి పిహెచ్సిలో ఒక ఇంజక్షన్ స్టాక్ పెట్టండి. దానికోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు మాత్రం ఉండవు. సభలు, సమావేశాలు, రామోజీ విగ్రహం, రామోజీ బర్త్డే, అంబేద్కర్ ఎన్టీఆర్ గారి విగ్రహం, ఎన్టీఆర్ బర్త్డే, ఈ విధంగా చేసుకోవడానికి మాత్రం కావాల్సిన డబ్బులు ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినట్టు తగలబెట్టడానికి ప్రజల డబ్బులు మీకు హక్కులు ఇచ్చారు. వేల కోట్ల రూపాయల పొలాన్ని మీ బావమరుదులకో, మీ అన్నదమ్ములకో, మీ తోడలుకో దారదత్తం చేస్తారు, దానం చేసేస్తారు. మీకు నచ్చిన హోటల్ కట్టుకోవడానికి 10 కోట్లకు 100 కోట్ల రూపాయల స్థలాన్ని కేటాయించి పారేస్తారు. 99 పైసలకి 1000 ఎకరాలు ఇచ్చేస్తారు. ఏది మీ బాబు సొమ్ములాగా ఎంతైనా ఇస్తారు. ఎంతైనా ఇస్తా. 22,000 కోట్ల రూపాయల సబ్సిడీ గూగుల్కి ఇచ్చేవే.
ఈ పిల్లకి సీఎంఆర్ఎఫ్ నుంచి ఇచ్చిన 6 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున చెప్పుకున్నావు కానీ 22 కోట్ల రూపాయలు నేను దోచిపెట్టాను గూగుల్ కన్నా మాట చెప్పండి. చెప్పరు. సో మిత్రులారా, లోకేష్ బాబు గారు కాదు ఇచ్చింది. నేను లోకేష్ బాబు గారి యొక్క గుణాన్నో ఆయన తప్పుపట్టమో తక్కువ చేసి మాట్లాడటమో కాదు. అది మన డబ్బు, ప్రజల డబ్బు. సీఎంఆర్ఎఫ్ నుంచి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ బిడ్డకి ప్రాణదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే ఆ బిడ్డకు ప్రాణదానం చేశారు అని ఇందు మూలంగా సవినయంగా తెలియజేస్తున్న మిత్రులారా. దీని మీద ఏమైనా మాట్లాడుతున్నా కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. 9490892384.